హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదా! చిమ్నీతో మాకొచ్చిన ప్రాబ్లమ్స్ అని. అవేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్‌గా ఇదైతే ఒక మినీ వ్లాగ్ అండి. సో, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరైనా ఇంటీరియర్ గనుక కిచెన్‌లో చేయించుకోవాలనుకుంటే గనుక చిమ్నీ కోసం ఫస్ట్ స్పేస్ వదిలేయండి. అంటే మీరు 90 సెంటీమీటర్స్ తీసుకుంటారా? లేక 60 సెంటీమీటర్స్ తీసుకుంటారా? మీకున్న స్పేస్‌ని బట్టి మీరు తీసుకోవాలనుకున్న దాన్ని బట్టి మీరు మెజర్‌మెంట్ తీసుకొని దానికోసం స్పేస్ వదిలేయండి. యాక్చువల్‌గా మాకు ఈ విషయం తెలియక మేమైతే స్పేస్ వదిలేయాలండి. నార్మల్‌గా వాళ్ళైతే ఇచ్చారు కానీ మేమైతే మళ్ళీ మెజర్ చేసుకోకుండా 90 సెంటీమీటర్స్ అంటే మీకు గ్యాస్‌కి సెట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి 90 సెంటీమీటర్స్ చిమ్నీ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చి అయితే ఇన్‌స్టలేషన్ అతనొచ్చి ఇదైతే సెట్ అవ్వదండి. మీరు 60 సెంటీమీటర్స్‌కి వెళ్ళిపోండి. మీరు కార్పెంటర్‌ని పిలిపించుకొని డోర్స్ తీసేయాల్సొస్తుంది. అవి తీసేసుకున్నాక మళ్ళీ కాల్ చేయండి అని చెప్పారనమాట. సో, దాన్ని బట్టి మేము చేసాము. అండ్ ఇక్కడ చేసిన మరో మిస్టేక్ ఏంటి అంటే మేము అమెజాన్‌లో రిటర్న్ పాలిసీ చూసుకోలేదు. రీప్లేస్‌మెంట్ పాలిసీ ఒకటే ఉందనమాట. మళ్ళీ మేము కస్టమర్ సపోర్ట్ తీసుకొని ఫైనల్లీ రిటర్న్ అయితే చేసాము. అండ్ మళ్ళీ మేము 60 సెంటీమీటర్స్ చిమ్నీ అయితే తీసుకున్నామండి. అండ్ కార్పెంటర్ అయితే ఇక్కడ సెట్ అవ్వదండి, చాలా కష్టమవుతుంది, డోర్స్ తీసేసినా సెట్ అవ్వదన్నాడు, ఎలా అయినా సెట్ చేయండి అని చెప్పాము. సో, డోర్ అయితే ఆఫ్ కట్ అయిపోతాయి అని చెప్పి పాపం మా అబ్బాయి అయితే చాలా కష్టపడ్డాడండి దాన్ని సెట్ చేయడానికి. సో, మాలాగా ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో అవుతుందని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, ఇదైతే ఒకసారి చూడండి, చాలా కష్టమైంది మాకైతే. సో, ఫైనల్‌గా అయితే ఇలా అయితే సెట్ చేశాడు అబ్బాయి. అండ్ ఇప్పుడు కూడా కన్ఫామ్‌గా సెట్ అవుతుందో లేదో కన్ఫామ్‌గా చెప్పలేమన్నాడు. బట్ సెట్ అయితే అయిందండి. అది నేను మీకు చూపిస్తాను. మాకైతే ఈ చిమ్నీ పెట్టడానికి మాత్రము కార్పెంటర్ అండ్ ఇన్‌స్టలేషన్ అతనైతే చాలా కష్టపడ్డారండి. అండ్ ఫైనల్ అయితే ఇలా హాఫ్ డోర్ కట్ చేశారు. అండ్ చిమ్నీ ఇన్‌స్టలేషన్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో, ఫైనల్ అయితే ఇలా అవుట్‌పుట్ ఇలా వచ్చింది. బట్ ఓకే. హాఫ్ డోర్స్ కట్ చేసాక కూడా లుక్ అయితే మాకు బాగానే అనిపించిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.